హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం టీఎస్ ఎంసెట్ 2020కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. అయితే చాలా మంది కామెంట్ సెక్షన్‌లోకి అయితే వెళ్లి ఎంపీసీకి సంబంధించి కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టీఎస్ ఎంసెట్ వాళ్ళకని అడుగుతున్నారనమాట. సో, దానికి సంబంధించి మనకి అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, న్యూస్ పేపర్ ఆర్టికల్‌లో కూడా మనకి ఈ అప్డేట్‌ని అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట. సో, దీన్ని బట్టి మీకు కంప్లీట్ షెడ్యూల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది? ఎప్పటికల్లా క్లోజ్ అవుతుంది? ఎప్పటికల్లా క్లోజ్ అవుతుంది. దాంతో పాటు డాక్యుమెంట్స్ అనేవి మనకి ఏం కావాలని చెప్పేసి క్లారిటీగా మీకు డిస్కస్ చేయబోతున్నానన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మన వీడియోస్ అనేవి మీకు వరకు వస్తాయన్నమాట. సో, కౌన్సిల్ నోటిఫికేషన్ మనకు సంబంధించి డేట్స్‌తో పాటు రిజిస్ట్రేషన్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు మన యూట్యూబ్ ఛానెల్‌లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకా లైక్ చేయలేదు వీడియోని. లైక్ ఇచ్చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తది కాబట్టి, లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ అయితే చేయండనమాట. అయితే ఎంసెట్ కౌన్సెలింగ్ సంబంధించి మనకి అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, ఎంసెట్ కౌన్సెలింగ్‌ని మనకి రిజిస్ట్రేషన్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ అన్నీ కూడా మనకి జులై మొదటి వారంలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎంసెట్ బోర్డ్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంసెట్‌కి సంబంధించి జులై స్టార్టింగ్ వీక్‌లో మనకి స్టార్ట్ చేయబోతున్నారండి. అయితే దాంతో పాటే మనకిక్కడ కోర్సులు చూస్తున్నారు కదా! కెరియర్ కౌన్సెలింగ్ కోసం మనకి త్వరలో అయితే హెల్ప్ డెస్క్‌లు, ఇంజినీరింగ్ విద్యపై ఒకరోజు అవగాహన అని చెప్తూ మనకి చాలా రకాల కొత్త కొత్త యాక్టివిటీస్‌ని కూడా వాళ్ళు స్టార్ట్ అయితే చేశారనమాట. అయితే మనకి జులై ఫస్ట్ వీక్‌లో కౌన్సెలింగ్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా అప్పుడైతే ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్స్‌కి మనకి ఒక 2 ఆర్ 3 డేస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక 5 డేస్ వరకును. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ జరుగుతాయండి. ఆ తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. సో, అలా ఫస్ట్ ఫేజ్ అనేది మనకొక 15 డేస్‌లో కల్లా కంప్లీట్ అయిపోతుందనమాట. అలాగే సెకండ్ ఫేజ్ జరుగుతుందండి. సెకండ్ ఫేజ్ కూడా మనకి ఒక 5-10 డేస్ గ్యాప్ తీసుకొని మనకి సెకండ్ ఫేజ్ పెడతారు. సో, అలాగే ఈ యొక్క ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది మనకి అప్రాక్సిమేట్‌గా ఎప్పటి వరకు జరుగుతుంది అనుకున్నట్లయితే ఆగస్ట్ ఓకేనా. సో, ఆగస్ట్ సెకండ్ వీక్ జరుగుతుందనమాట. అందరూ కూడా ఆగస్ట్ 14 కల్లా కూడా మనకి కాలేజ్‌లో అయితే జాయిన్ అయితే అయిపోయి క్లాసులు స్టార్ట్ అయితే అయిపోతాయన్నమాట. అకాడమిక్ ఇయర్ అయితే మాత్రం. సో, దీన్నయితే కన్ఫర్మ్ చేసేసారు. మనకి ఎంసెట్ బోర్డ్ వాళ్ళైతే మాత్రం. సో, మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే లిస్ట్ చెప్పానో ఆల్రెడీ ఇంకో వీడియోలో వచ్చేసరికి నేను మనకి ఎంసెట్ కౌన్సెలింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. వాటి యొక్క ఎక్స్‌పైరీ డేట్ మనకు మొత్తం ఆ డీటెయిల్స్ మొత్తం అన్ని చెప్పాను. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే మీకు ట్యాగ్ చేస్తానన్నమాట. పిన్ చేస్తానన్నమాట. సో, ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. ఓకేనా. ఆ వీడియో చూడండి. డాక్యుమెంట్స్ మొత్తం రెడీ చేసుకోండి. దీంతో పాటు ఎంసెట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్ ఛానెల్‌ని. నేను ఒక 100 లైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట. అంటే 100 లైక్స్ అయితే మీరు ఇచ్చినట్లయితే మరింత ఇన్ఫర్మేషన్ మీ కళ్ళ ముందుకి తీసుకొస్తాను. 100 లాక్స్ టార్గెట్‌ని అయితే మీరు పూర్తి చేయండి. దాంతో పాటు మీరు కౌన్సిలింగ్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.